వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడకపోయేది డెకనేట్స్లో అంటే దశకం అనమాట. 30 డిగ్రీలు ఉన్న రాశిని మనం 10-10-10 3 డెకనేట్స్గా విభజించుకున్నాం. ఇది వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కాన్సెప్ట్. దాంట్లో కన్యా రాశిలో ఫస్ట్ డెకనేట్ అనమాట. ఫస్ట్ డెకనేట్కి మెర్క్యూరీ అధిపతి, సబ్ రూలర్ కూడా మెర్క్యూరీయే. సో ప్యూర్ మెర్క్యూరీ ఎనర్జీ అన్నది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్లో లగ్నం పడినా, గ్రహాలు పడినా, లగ్నాధిపతి పడినా, సూర్యుడు చంద్రుడు పడ్డా కూడా వ్యక్తి తాలూకు ఆలోచనలు అన్నవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ రూలరు మెర్క్యూరీ అయ్యాడు, కో రూలర్ కూడా మెర్క్యూరీ అయ్యాడు. కాబట్టి ఇంకా మెర్క్యూరీ తాలూకా ప్యూర్ క్వాలిటీస్ అన్నీ మనకి కన్యా రాశిలో మెర్క్యూరీ తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే మెర్క్యూరీ కన్యా రాశిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, మిథున రాశిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది ఒక వీడియోలో ఇంతకు ముందర మనం మాట్లాడుకున్నాం. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ స్క్రోల్ చేసుకుంటే మీకు అక్కడ వీడియో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ డెకనేట్లో, స్పెషల్లీ వెస్టర్న్లో ఈ డెకనేట్లో ఎలా ఉంటుంది అని చూసుకుంటే, మెర్క్యూరీ అన్నది ప్యూర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, క్యాలిక్యులేటివ్ పర్సన్, అనలిటికల్ థింకింగ్. బ్రెయిన్లో ఎప్పుడు ఈ ప్రాక్టికాలిటీ, అనలిటికల్ ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగా అబ్జర్వ్ చేస్తాడు, చాలా షార్ప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ప్రతి చిన్న మిస్టేక్ని కానీ, మార్పుల్ని కానీ, చేంజెస్ కానీ చాలా టక్కున అబ్జర్వ్ చేస్తాడు, టక్కున గ్రాస్ప్ చేయగలుగుతాడు. అంత బాగా బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట పాస్ట్ అండ్ ప్రెజెంట్ని. ఎందుకంటే మెర్క్యూరీ ఈజ్ అబౌట్ మెమరీ. సో మెమరీ ఉంటేనే పాతదానితో పోల్చుకొని కొత్తదాన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాడు. ఏదో చేంజ్ వచ్చింది అని అబ్జర్వ్ చేయగలుగుతాడు. సో మెమరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీఈస్ వెరీ అబ్జర్వెంట్. వెరీ అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి, క్యాలిక్యులేట్ స్కిల్స్ ఉంటాయి. చాలా డీటెయిల్డ్ ఓరియంటెడ్గా ఉంటారు. పైగా కన్యా రాశిలో ఉన్న మెర్క్యూరీ ఏంటంటే దే ఆర్ హైజీన్ ఫ్రీక్స్. వాళ్ళకి హైజీన్ అన్నది వెరీ ఇంపార్టెంట్. చాలా నీట్గా, టిప్ టాప్గా, డజంట్ మ్యాటర్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నదాంతో సంబంధం లేదు. లగ్నానికి కానీ లగ్నాధిపతికి కానీ సంబంధం వచ్చింది అంటే ఇలా మామూలు ఏవో బట్టలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళరు. చిన్న డిస్టెన్స్ అయినా కూడా, పెద్ద డిస్టెన్స్ అయినా కూడా చాలా పద్ధతిగా, చాలా నీట్గా, వెళ్తున్న ఈవెంట్కి సరిపోయేట్టు తగ్గట్టుగా చాలా నీట్గా డ్రెస్ చేసుకొని వెళ్తారు. వాళ్ళకి ఆ లుక్ ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. అలానే ఇంట్లో కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు అలానే ఉంటారు, ఇల్లు అలానే ఉంటుంది. ఇలా అనమాట నీట్గా డ్రెస్అప్ అయ్యి ఇంటిని కూడా చాలా నీట్గా పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. అది ఇల్లు అవనివ్వండి, ఆఫీస్ అవనివ్వండి, ప్రాజెక్ట్ అవనివ్వండి, ఫైల్స్ అవనివ్వండి, ఈవెన్ బ్రెయిన్లో వాళ్ళ థాట్స్ అవనివ్వండి, ఏదైనా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఏ థాట్ని ఆ థాట్ దేనికి సంబంధించిన దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై మెర్క్యూరీ ఉంటేనే మల్టిపుల్ టాస్క్స్ హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్ చేయగలుగుతారు థాట్స్ని, వస్తువుల్ని, ప్రాజెక్ట్స్ని, ఫైల్స్ని, దేనైనా కూడా దే కెన్ ఆర్గనైజ్ ఇట్. మంచి సెక్రటరీ అవుతారు వీళ్ళు, మెర్క్యూరీ బాగా పనిచేసిన వాళ్ళు. అలానే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా ఒక స్టెప్ ముందరికి వెళ్ళాలి అన్నది మెర్క్యూరీ తాలూకు ఆలోచన. ఎక్సలెంట్గా ఏదైనా వర్క్ ఇస్తే దానిలో ఉన్న తప్పులు, లోపాలు అన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని ముందర పెట్టి దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంప్రూవింగ్ స్కిల్స్, విషయాన్ని ఇంప్రూవ్ చేయడం, ఇలాంటివన్నీ మెర్క్యూరీకి చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు. ఎంత ఈవెన్ దే కెన్ వర్క్ ఎక్సలెంట్ ఇన్ అండర్ ప్రెషర్లో వీళ్ళు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళకున్న అద్భుతమైన క్వాలిటీ ఒకటి అడాప్టబిలిటీ. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకొని, అర్థం చేసుకొని, క్యాలిక్యులేట్ చేసి, దాన్ని అనలైజ్ చేసి, దాన్ని క్యాలిక్యులేట్ చేసి, దాన్ని రీఆర్గనైజ్ చేసి మన ముందు తీసుకొచ్చి పెడతారు. వీళ్ళు ఎంత అంటే దేన్నైనా కూడా అనమాట ఒక పద్ధతిలో పెట్టడం వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది చేయకపోతే కష్టం. టెక్నికల్ ఫీల్డ్లో కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. ఎందుకంటే వీళ్ళకు ఉన్న అనలిటికల్ స్కిల్స్ వల్ల. వీళ్ళ రైటింగ్ స్కిల్స్ కానీ, స్పీచ్
అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సహజ జాతక చక్రంలో కన్యా రాశి అన్నది 6వ భావం కాబట్టి వీళ్ళకి సర్వీస్ అన్నది కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. చాలా స్పీడ్గా చేస్తారు, చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. అది ఫ్యామిలీ అవనియండి, ఆ సర్వీసు ఫ్యామిలీకి అవనియండి, లేదా ఆర్గనైజేషన్కి అవనియండి, ఏదైనా కూడా వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు. ఎందుకంటే సహజ జాతక చక్రంలో కూడా ఇది 6th హౌస్ని చూపిస్తుంది. సో దానివల్ల అనమాట. ఇప్పుడు వ్యక్తికి ఏవైనా ఒంట్లో బాగాలేదు అంటే టక్ వాళ్ళకి కావాల్సినవి ఏంటేంటి అమర్చాలి, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా ఎనలిటికల్ కదా, ఇవన్నీ చేసి పెట్టేస్తాం. నీకు ఈ ఫుడ్ తింటే నీకు పని చేస్తుంది, మిగిలిన నువ్వు తినడానికి వీల్లేదు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ద ఓన్లీ కాన్సెప్ట్ మిస్సింగ్ ఇన్ మెర్క్యూరీ ఈజ్ ఎమోషన్స్. మిగిలినవన్నీ చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తూ ఉంటారు. పాపం చాలా జాగ్రత్తగా చేస్తారు, చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తారు. అయితే వీళ్ళ రీసెర్చ్ స్కిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చాలా అద్భుతంగా ఇంకా డెప్త్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ చేసిన మెటీరియల్ని మొత్తాన్ని మళ్ళీ ఆర్గనైజ్ చేసి పెడుతూ ఉంటారు. చాలా డీటెయిల్డ్ ఓరియంటెడ్ వర్క్ ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అంటే వీళ్ళ హార్డ్ వర్క్ కూడా ఎలా ఉంటుందంటే చూడడానికి చాలా బాగుంటుంది. అంత ఆర్గనైజ్ చేసి వాళ్ళు మొత్తం అన్ని లిస్ట్ చేసి చాలా నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారన్నమాట. పాయింట్ టు పాయింట్ అన్నది ఆ ప్రజెంటేషన్ అనేది చాలా నీట్గా జరుగుతుంది. సో వాళ్ళ నోట్స్ కూడా హ్యాండ్ రైటింగ్ కానీ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కానీ మనకి చూడడానికి చదవడానికి చాలా బాగుంటుంది. చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ వీళ్ళు గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలానే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా సరదాగా, చాలా విటీగా వాళ్ళని ఎలా బుట్టలో వేసేసుకోవాలా అన్నది వీళ్ళకి బాగా తెలుసు. మెర్క్యూరీ తాలూకా గొప్పతనం అది. వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. రిలేషన్షిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఎంత రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఎంత ఉన్నా కూడా ఒక రిలేషన్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే కన్య రాశి స్పెషల్లీ త్రూ హెల్పింగ్ అదర్ పర్సన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, స్పౌస్ అవ్వచ్చు, లేదా కొంత సేవ చేసుకోవడం, కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేయడం, వాళ్ళ కోసం కొంత టైం స్పెండ్ చేయడం, వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళే చేసేసి హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేయగలుగుతారు. అంతేగాని కూర్చొని చక్కగా మంచి మంచి కబుర్లు చెప్పండి అంటే ప్రేమగా ఆప్యాయతతోటి ఇలాంటి ఎమోషన్స్ అన్నీ పెట్టడం అన్నది వీళ్ళు చేయలేరు. కానీ వీళ్ళు ఎలాంటి ఆ ప్రేమని అభిమానాన్ని ఎలా చూపిస్తారంటే బై హెల్పింగ్ దెమ్. వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళని చాలా జాగ్రత్త అంటే అవసరం వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తోటి వాటితోటి కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం, వాళ్ళ కోసం వీళ్ళు రీసెర్చ్ చేసి ఇదిగో ఈ ప్రాబ్లం నీకుంది, దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రకరకాల పద్ధతుల్ని వెతికి మరీ చెప్పడం, వాళ్ళంతా త్రూ వర్క్ వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడం కొంచెం కష్టం, స్పెషల్లీ కన్యా రాశి. ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మెంటల్గా వాళ్ళని స్టిమ్యులేట్ చేసే విషయాలు ఏవైనా ఉంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. దానిలో గంటలు గంటలు కొద్దీ వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి, అంటే రీసెర్చ్ చదువుకోవడం ఎలా చేస్తూ ఉంటారో అలానే టీవీ సీరియల్స్, ఇప్పుడు అమెజాన్, ఈ నెట్ఫ్లిక్స్ వాటిలో కూడా బింజ్ వాచింగ్ చేస్తూ కూర్చుంటారన్నమాట. ఆ సీరియల్ కంప్లీట్ అయ్యేంత వరకు అది ఎన్ని గంటలైనా అవనేయండి. మెర్క్యూరీ తాలూకా కారకత్వాలు పనిచేస్తున్నాయి అంటే గంటలు గంటలు కూర్చోనైనా అది వాళ్ళు చూసేస్తారనమాట. కొన్నిసార్లు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాళ్ళకి ఏంటంటే క్షణంలో వాళ్ళ మూడ్ మారిపోతుంది. ఇలాంటివి కూడా వీడియో గేమ్స్ ఏదైనా వాళ్ళని మెంటల్గా స్టిమ్యులేట్ చేయాలి. ఎడ్రినల్ రష్ అనేది వాళ్ళకి కావాలి. ఈవెన్ దే కెన్ బికమ్ ఏ బిగ్ బాడీ బిల్డర్స్. అంటే మెర్క్యూరీ అంటే లీన్గా ఉంటారు, సన్నగా ఉంటాడని లేదు. ఒక దాన్ని వాళ్ళు చెయ్యాలి, సాధించాలి అని ఫిక్స్ అయ్యారు అంటే దే కెన్ డూ ఎనీథింగ్. ఫిజికల్ అంటే నాట్ ఓన్లీ మెంటల్, ఫిజికల్ బాడీని కూడా వాళ్ళు బిల్డప్ చేసుకోగలుగుతారు.
ఒక దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఎమోషన్స్ని వాటిని హ్యాండిల్ చేయలేరు. అదొకటే మెర్క్యూరీ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం. ఇది బాగున్నప్పుడు, యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ అన్నది బాగున్నప్పుడు, అంటే ఆ ప్లేస్మెంట్లో ఆ దశకంలో గ్రహాలు ప్రోగ్రెసివ్ గ్రహాలు కానీ లేదా జన్మజాతకంలో కానీ మంచి ఆస్పెక్ట్స్, సాఫ్ట్ ఆస్పెక్ట్స్తో ఉన్నప్పుడు మెర్క్యూరీ తాలూకా అద్భుతమైన లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇదే కేంద్ర దృష్టిల్లో ఉన్నాయనుకోండి, ఏదైనా గ్రహంతో మెర్క్యూరీకి కేంద్ర దృష్టి ఉంది అంటే ఆ గ్రహ కారకత్వాలు దెబ్బతింటాయి. అంటే 2 గ్రహ కారకత్వాల్లోని మనకి ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. విట్టిగా, సరదాగా జోక్స్ వేసే మెర్క్యూరీ సర్కాస్టిక్గా అవతల వాళ్ళని నొప్పించే విధంగా లిమిట్స్ క్రాస్ చేసి జోక్స్ వేయడం అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. అది కామెడీలోకి రాదు. సర్కాజంలో కూడా మనిషి ఇబ్బంది పడడం, బాధపడడం, అవతల వ్యక్తిని పిన్ పాయింట్ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలానే వీళ్ళకి ఏదైతే ఓవర్ స్టిమ్యులేషన్ ఇచ్చే మెంటల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా వీళ్ళకి అవి అర్థం కాకుండా పోతాయి. క్యాలిక్యులేషన్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. సెకండ్ గెస్ ఇంకా అది కూడా రాంగ్ అయిపోతూ ఉంటుంది. విపరీతమైన మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. రాంగ్ టైంలో రాంగ్ పదాలు వాడడం వలన ఆపర్చునిటీస్ మిస్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ పెర్ఫెక్షనిజం అన్నది మెర్క్యూరీ తాలూకా ఒక కారకత్వం. ఇది టూ మచ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఆ టైంలో రైట్ టైంలో రావాల్సిన ఆపర్చునిటీస్ వీళ్ళ ఈ టూ మచ్ స్క్రూటినీ వల్ల మిస్ అయిపోతూ ఉంటాయి. వ్యక్తిలో ఎప్పుడు అవతల వ్యక్తిలో, అది ఫ్యామిలీ మెంబర్ అవనియండి, ఫ్రెండ్ అవనియండి, స్పౌస్ అవనియండి, ప్రాజెక్ట్ అవనియండి, మేనేజర్, బాస్ అవనియండి, వాళ్ళు ఎప్పుడు తప్పులంచడమే వీళ్ళకి పని. ఎప్పుడు ఫ్లాసే కనిపిస్తూ ఉంటాయి. వాటి మీదే వీళ్ళ ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే స్పెషల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కన్యా రాశిలో గ్రహాలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతే వాళ్ళని మోటివేట్ చేయడం చాలా కష్టం. మీరు 10 పాయింట్స్ చూడు, నువ్వెంత గొప్పవాడివో అని మనం చెప్పామంటే వీళ్ళు ఈ క్రిటికల్ థింకింగ్ వల్ల ఇంకొక 20 పాయింట్స్ తీసుకొచ్చి, చూసావా నేను ఎందుకు పనికిరాని వాడిని అని మనకే ప్రూవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా కష్టం. కన్యా రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు, ప్రోగ్రెసివ్ గ్రహాలు వెళ్తున్నప్పుడు, స్పెషల్లీ అది స్టూడెంట్ లైఫ్ అయితే మటుకు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి యాంగ్జైటీ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. చాలా రిజర్వ్డ్గా అయిపోతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా పడిపోతుంది. ఏదో పూర్తిగా అమాయకత్వం, తెలివితేటలు పోతాయి. అంత తెలివిగా యాక్ట్ చేయలేకపోతారు. లేదా బిడియం, సిగ్గు, భయంతో యాక్ట్ చేయలేకపోతారు. రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓవర్ థింకింగ్ ఒకటి కనిపించేస్తూ ఉంటుంది. ఇలా అయితే వాళ్ళు అలా అంటే మీనం ఇలా చేసి స్టెప్ బై స్టెప్ చేసేసి ఆఖరికి మొత్తం అంతా పాడైపోతుంది అనమాట. ఓవర్ థింకింగ్ అనమాట. అక్కర్లేని చోట, అది కూడా అవసరమైన చోట కూడా కాదు, అక్కర్లేని చోట ఓవర్ థింకింగ్ చేసేసి మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్, ఈ క్రూడ్ క్రిటికల్ థింకింగ్, ఈ సర్కాస్టిక్ బిహేవియర్, ఇదంతా కూడా చాలా ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. ఎయిదర్ ఫెయిల్ అయిపోతానేమోనన్న భయంతో, లేదా ఈ క్రిటికల్ థింకింగ్, ఈ ప్రాబ్లమాటిక్ థింకింగ్ తోటి ఒకే పని మీద మళ్ళీ 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 పనిచేస్తూ వర్కహాలిక్ కింద మారిపోయి ఈవెన్ అంటే ఇంత పని చేసినా కూడా అవుట్కమ్ అంతా జీరో, మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటారనమాట. చాలా ఓవర్ థింకింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఇలాంటి టైంలో కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయడం కానీ, ఉన్న ప్రాజెక్ట్లో మనకి ఇలాంటి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు బెటర్ పక్క వాళ్ళ తాలూకా నిర్ణయాన్ని మనం యాక్సెప్ట్ చేయడం మంచిది. ఎందుకంటే వ్యక్తి తనంతట తాను కన్ఫ్యూజ్ అయిపోతాడు, డౌన్ అయిపోతాడు, లేదా ఇంకా అన్ని తప్పులే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళదు, కానీ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేసేయాలి. ఇలాంటప్పుడు బెటర్ పక్క వాళ్ళ నిర్ణయాల మీద మనం డిపెండ్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే తనని తాను
స్క్రూటినీ చేసుకుంటున్నాడు, తన అంటే డౌన్ అయిపోతున్నాడు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, క్రిటిసిజం అవుతుంది, ఇది బాగానే ఉంటుంది, సెల్ఫ్ క్రిటిసిజం. కానీ ఇవన్నీ అవతల వాళ్ళ మీద చూపించినప్పుడు, వాళ్ళలో తప్పులు ఎంచుతున్నప్పుడు, అవతల వ్యక్తిలోని ఈవెన్ రిలేషన్షిప్లో కూడా అవతల వ్యక్తి చేసే తప్పుల్ని ఎత్తి చూపించడం, అవతల వ్యక్తికి సర్కాస్టిక్గా మాట్లాడడం, అది ఇంకా కామెడీ అంటే ఇన్సల్ట్ చేయడం, బేసికలీ అవతల వ్యక్తిని ఇన్సల్ట్ చేయడం, సర్కాస్టిక్గా మాట్లాడడం, ఇన్సల్ట్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ కనిపిస్తున్నప్పుడు, రియాలిటీ అన్నది మిస్ అయిపోతున్నప్పుడు రిలేషన్షిప్లోని వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఉంటున్న వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ కానీ, ఆఫీస్ కానీ, ఫ్యామిలీ మధ్య కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ అపార్థాలు పెరిగిపోవడం, చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. పైగా కన్యా రాశిలో ఇక్కడ మెర్కురీ ఏంటంటే చేంజ్ మనల్ని మార్చడం అన్నది అంత ఈజీ కాదు. కొన్నిసార్లు అది పర్మనెంట్ డ్యామేజ్ కింద రిలేషన్షిప్లో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ అది పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ టైంలో ఏంటంటే మెర్కురీ నరాలకి కారకుడు. సో యాంగ్జైటీ డిజార్డర్స్ రావడం, డిప్రెషన్స్ రావడం, పానిక్ అటాక్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో బెస్ట్ వీళ్ళ ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటివి చేసుకో బెస్ట్. ఎందుకంటే మనం ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే మన ఆలోచన వెళ్ళాలి. అంతకు మించి వెళ్ళినా కూడా అవి ఎందుకు పనికిరావు, వేస్ట్, వాటి వల్ల ప్రయోజనం లేదు. సో ఇదన్నమాట మెర్కురీ తాలూకా లక్షణాలు. అంటే మనకి కన్యారాశిలో ఎప్పుడైతే ఈ డిగ్రీస్ మొదటి దశకంలో మెర్కురీ మనకి ఉంటాడు కాబట్టి అక్కడ ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ వచ్చినా, జాతకంలో ప్లానెట్స్ వచ్చినా కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుండకపోతే మెర్కురీతో చాలా కష్టం. నెర్వ్ డిజార్డర్స్, ఆ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే స్ట్రెస్కి లోనవుతారో ఇంకా బాడీలో అన్ని రకాల రోగాలు బయటపడతాయి. సో ఇది కన్యారాశిలో మొదటి డెకనేట్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.